హలో ఎవ్రీవన్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సౌజన్య. ఈరోజు మనం చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లోకి గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోండి. 175 గ్రామ్స్ పౌడర్కు నాకు 100 ml వరకు పాలు పట్టాయండి. గులాబ్ జామున్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఒకసారి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1/2 kg పంచదార, 1 గ్లాస్ వాటర్ పోసి పాకం తయారు చేసుకోండి. టేస్ట్ అండ్ స్మెల్ కోసం నేను యాలకుల పొడి కూడా వేస్తున్నాను. పాకం కొంచెం గమ్మిగా అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం తిరిగి గడ్డ కట్టకుండా 1 టీ స్పూన్ నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు గులాబ్ జామున్ బాల్స్ తయారు చేసుకోవడం కోసం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా చూసుకోండి, లేదంటే పగుళ్ళు వస్తాయి. మీరు ఏ ప్లేట్లో అయితే గులాబ్ జామున్ బాల్స్ పెడుతున్నారో దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఓవర్ హీట్ అవ్వాల్సిన పని లేదండి, ఇలా లైట్గా హీట్ అయితే చాలు. ఆయిల్ వేడైన తర్వాత గులాబ్ జామున్ బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, లేదంటే బయట కాలి లోపల పచ్చిగా ఉండిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి. ఇలా మిగిలిన అన్ని బాల్స్ కుక్ చేసుకోండి. ఒకసారి పాకం వేడిగా ఉందేమో చెక్ చేసుకొని ఇలా తయారు చేసుకున్న బాల్స్ అన్నీ పాకంలో డిప్ చేసుకోండి. పాకం ఖచ్చితంగా వేడిగా ఉండాలండి. ఒకవేళ మన పాకం చల్లారిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద వేడి చేసుకోండి. 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా పాకం పీల్చుకొని టేస్టీగా తయారవుతాయి. అంతే, ఎంతో టేస్టీగా గులాబ్ జామున్ రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.